శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఒకప్పుడు రాణా ప్రతాప్ సింగ్ చేతక్కని గుర్రం ఎక్కి తిరుగుతుండేవాడు. శత్రువుల చేతిలో కత్తి దెబ్బ తిని స్పృహ తప్పి గుర్రం మీద పడిపోతే అది రకరకాల విన్యాసాలు చేసి పైన ఉన్నటువంటి స్పృహ తప్పిపోయిన రాజు కింద పడకుండా కాపాడుకుంటూ వీపు కదుపుతూ శత్రువులకి చిక్కకుండా దూకుతూ పరిగెత్తుకుంటూ కోటలోకి తెచ్చి రాణా ప్రతాప్ సింగ్ని కాపాడింది. ఆ చేతక్కన్న పేరుని బజాజ్ స్కూటర్ కంపెనీ వాడుకుంది కూడా స్కూటర్కి. కాబట్టి కళ్యాణినం, నా దగ్గర ఓ మంచి గుర్రం ఉంది, వెనక్కి రండి. కళ్యాణినం సరసచిత్ర గతిం, అది బహుభంగిమల తిరుగుతుంది, రెండు కాళ్ళు ఎత్తుతుంది, దూకుతుంది, పరిగెడుతుంది, రౌతి ఎలా కోరుకున్నాడో అలా వెడుతుంది. సరసచిత్ర గతిం సవేగం, మంచి వేగంగా వెడుతుంది. దాని వేగం ఇంకా చెప్పడానికి సాధ్యం కాదు, అంత వేగంగా వెళ్ళిపోతుంది. సర్వేంగితజ్ఞ, అందరి యొక్క మనసుని తెలుసుకుంటుంది. కన్నులకి మూసేసి ఇలా డొప్పలు కట్టేసినా అది అన్నీ తెలుసుకుంటుంది. సర్వేంగితజ్ఞమనఘం, అది మంచి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో ఉంటుంది, నిర్దుష్టమైన బుద్ధితో ఉంటుంది. అనఘం ధ్రువలక్షణాఢ్యం, దానికి సుడులు అవి ఎలా ఉండాలో అలా ఉంటాయి, అంత మంచి గుర్రం. ధ్రువలక్షణాఢ్యం చేతస్తురంగమదిరుహ్య చరస్మరారే, స్మరారే అంటే స్మరణలు చేసేది మనస్సు. మనసిజ అని మన్మధుడికి పేరు, మన్మధుడిని చంపినవాడు పరమశివుడు. అందుకని స్మరారే, ఓ శివ నువ్వు ఈ గుర్రం ఎక్కి వెళ్ళు. ఏమిటా గుర్రం? చేతస్తురంగ, నా మనస్సన్న గుర్రం. ఈ మనసన్న గుర్రం ఉందే, ఇది అస్తమానం ఎటో పోతుంటుంది వేగంగా, అందువల్ల పూజ చేద్దామంటే అక్కడ ఉండదు, ఎక్కడికో పోతుంది. ఓ రామాయణం చదువుదామంటే ఇలా చదువుతుంటుంది, కళ్ళు చదివేస్తుంటే ఇది ఎక్కడికో పోతుంది. ప్రవచనం వినడానికి వస్తుంది, పాపం తప్పేం లేదు, ప్రవచనం విందామనే వస్తారు, కానీ ఎక్కడికో పోతుంది. కాబట్టి ఇది ఎంత వేగంగా వెళ్ళిపోతుందో అలాగని దీన్ని కానీ సరిగ్గా దిద్దుకోవడం వచ్చిందా, నువ్వు ఎక్కడో కూర్చున్నా రామాయణమే గుర్తు తెచ్చుకుంటుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. అది దానికి ఉన్న చమత్కారం. మీరు పట్టుకున్నారో లేదో, దాన్ని మీరు రౌతుని బట్టి గుర్రం, మీరు దాన్ని సక్రమంగా వాడుకోవడం వచ్చిందనుకోండి, మీరు వెళ్ళి రైతు బజారులో కూరలు కొంటున్నా సరే, మీరు ఆ కూరలు ఆకుకూరలు చూస్తుంటే కావ్యకంఠ గణపతి ముని చేసినటువంటి ఉమాసహస్రం జ్ఞాపకానికి వస్తుంది. మీరు అలా వచ్చేస్తూ పెద్ద చెట్టు కనబడితే నమో వృక్షేభ్యో హరికేశాయో పవీతి నేపుష్టానాం పతయే నమో నమో అని రుద్రాధ్యాయం గుర్తొస్తుంది. ఎవరో పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు, ఆడుకుంటూ ఉంటే క్రీడాచ మే మోదచ్చ మే జనిష్య మే జనిష్యమానంచ మే సూక్తంచ మే సుకృతంచ మే అని పిల్లల ఆటలలో ఉన్న ఆనందం అంతా రుద్రాధ్యాయంగా వేదపరంగా జ్ఞాపకానికి వస్తుంది. ఇంతలో మెరుపు మెరిసింది, ఆ మెరుపులో లక్ష్మీదేవి గుర్తొస్తుంది. సౌదామినితో కూడుకున్నటువంటి నల్లమేఘం, నీలతో జదమధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర, లక్ష్మీనారాయణులు ఇలా కనపడతారనమాట అని వేదం గుర్తొస్తుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళింది రైతు బజారికి, వస్తున్నది ఇంటికి, నీ మనసంతా ఈశ్వర దర్శనమే చేస్తావు. ఇందాక రామాయణం చదువుకుందాం అనుకుంటే ఎక్కడికో పోయింది, ఇప్పుడు రైతు బజారుకి వెడితే రామాయణమే పట్టుకుంటాం. ఒకసారి లొంగిందా దానంత గొప్పది లేదు, అది లొంగలేదా రౌతుని కింద పారేస్తుంది. లొంగ తీసుకోవడం అభ్యాసంలో, అందుకే అభ్యాసయోగేనతతో మామిచ్చాప్తుం ధనంజయ అంటాడు. అభ్యాసం ప్రారంభించు, రోజు గుడికెళ్ళు, రోజు ప్రదక్షిణాలు చేయి, రోజు రామాయణంలో సర్గ చదువు. మెల్లిమెల్లిగా దానికి ఉన్న లక్షణం ఏంటంటే ముందు వద్దంటుంది. ఇది ఎక్కడ పిచ్చి కూడా వాడు చెప్పడము బాగుంది, నువ్వు మొదలెట్టడము బాగుంది, వాడికి ఏం పోయిందో 5 రోజులు ఉపన్యాసాలు ఏదో మొదలెట్టాడు, అంతేగాని ఇవన్నీ నువ్వు ఇలా పట్టుకోకుస్మా అంటుంది. కానీ 4 రోజులు పోయిన తర్వాత అదే గుర్తు చేస్తుంది, రామాయణం ఒకటి చదవాలి కదా మనం, ఇది ఒకటి పెట్టావుగా అంటుంది. ఓ 15 రోజులు పోయిన తర్వాత ఏమో అనుకున్నాం కానీ చాలా గొప్పగా వర్ణించారు, దీని తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి, చాలా చెట్లు అలా ఉంటాయా, అడవి అలా ఉంటుందా, చాలా బాగుంది, ఏవో అనుకున్నాను కానీ రామాయణం ఒకసారి నువ్వు విను అని ఓ సర్గ చదివి వినిపించడం మొదలెట్టాడు. క్రమంగా ఓ 4 ఏళ్ళు పోయాక రామాయణం ప్రాణం అయిపోయింది.
అప్రీతితో మొదలుపెట్టి ప్రీతికి తిరుగుతుంది. అది ఒకలా ఉండదు ఎప్పుడు. అందుకే అది మాట వినకపోతే ఎవరికి చెప్పాలి అంటే భగవంతుడికే చెప్పాలి. శరణాగతి 2. ఏమంటే మీరు భగవంతుణ్ణి పట్టుకో, భగవంతుణ్ణి పట్టుకో, భగవంతుణ్ణి పట్టుకో, దానివల్ల తరిస్తావు రక్షణ వస్తుంది అంటున్నారు కదా. మరి భార్యని పట్టుకున్నా, బిడ్డల్ని పట్టుకున్నా రక్షణ రావట్లా? భార్య వండి పెట్టట్లా, ప్రేమతో చూడట్లా, దానికి ఏమైనా స్వార్థం ఉందా? బిడ్డలకి స్వార్థం ఉందా? మా నాన్నగారు పాపం అలా 10 కాలాలు బాగుండాలైనా అని చెప్పి వాళ్ళు తాపత్రయపట్టాలా? నా పేరు మీద పూజలు పునస్కారాలు చేయించట్లా వాళ్ళు? మరి అటువంటిప్పుడు బావని పట్టుకుంటే మాత్రం వచ్చిన నష్టం ఏమిటంటే అంటారేమో. భగవంతుణ్ణి పట్టుకున్నప్పుడు భగవంతుని యందు కరిగిపోతుంది మనసు. మీరు పంచదార పట్టుకెళ్ళి రాతి మీద వేశారనుకోండి, కరుగుతుందా? కరిగిపోదు. పంచదార పట్టుకెళ్ళి నీళ్ళలో వేశారనుకోండి, కరిగిపోతుంది. భగవంతునికి ఉన్న లక్షణం ఏమిటంటే మీరు భగవంతుని యందు పెట్టుకున్న ప్రీతి చేత భగవంతుని యందే కరిగిపోతారు. మిగిలిన వేటి యందు పెట్టుకున్న ప్రీతి చేత మీరు ఆ వాళ్ళలో కరిగిపోవడం అన్నది ఉండదు. ఇక ఎంతకీ వేరుగానే ఉంటారు. అది కామముగా నిలబడిపోతుంది, వాళ్ళ మీద ప్రీతిగా నిలబడిపోతుంది. అది ఉద్ధరణ హేతువు కాదు, అవి శాశ్వత బంధములు కావు. కాబట్టి ఒక స్థితిలో ఏమైపోతాయంటే ఆ పిచ్చి ప్రీతి ఉత్తర జన్మల్ని పాడు చేస్తాయి. అందుకే అది ఈశ్వరానుగ్రహంగా మార్చుకుని పట్టుకున్నాడు అనుకోండి, తరించిపోతాడు. కాబట్టి శంకరాచార్యుల వారు ప్రార్థన చేసేటప్పుడు అవినయమపనయ విష్ణో అని వెంటనే ఈశ్వరా నాకు ఇది కావాలి అని, దమయ మనః నాకు మనసు నాకు లొంగి ఉండేటట్టుగా నా మనసు నీ యందు నేను ఉంచగలిగినటువంటి ప్రజ్ఞని నాకు ఇయ్యి అని అడుగుతున్నారు. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఇది అడిగిన తరువాత ఏది అడగాలి? ఏది అడగక్కర్లేదు. ఎందుకో తెలుసా? ఒకసారి భగవంతుణ్ణి మనసు పట్టుకుందనుకోండి, ఇక మిమ్మల్ని పట్టుకుని రక్షించడం ఈశ్వర కార్యం. పాండవులు భగవంతుణ్ణి పట్టుకున్నారు. ఇప్పుడు పాండవుల్ని పట్టుకుని ఎవరు రక్షించారు? కృష్ణుడు రక్షించాడు. ఆఖరికి ఎంత రక్షించాడంటే యుద్ధం అంతా అయిపోయింది. అయిపోయిన తరువాత ఇక ఈ రథంతో అవసరం లేదు అనుకున్న స్థితిలో అర్జునుడిని ఎక్కించుకుని దూరంగా నదీ తీరానికి తీసుకెళ్ళాడు కృష్ణుడు. తీసుకెళ్ళి వెనక్కి తిరిగి అర్జునుడితో అన్నాడు, బావా నీకు సంబంధించిన కత్తులు, గదలు, బాణాలు, తూణీరాలు ఇలాంటివి ఏమైనా ఉంటే అన్నీ తీసుకుని మళ్ళీ బావా అందులో వదిలిపెట్టేశాను, ముఖ్యమైనతోటి అనకుండా అన్నీ సర్దేసుకుని దిగిపోయి దూరంగా వెళ్ళిపో అన్నాడు. అది గురువుగారి మాట మీద గురంటే. ఎందుకు బావా అని అడగలేదు అర్జునుడు. కృష్ణుడు చెప్పాడు, మూట కట్టుకుని వెళ్ళిపోయాడు. పాండవులు భగవంతుణ్ణి పట్టుకున్నారు. ఇప్పుడు పాండవుల్ని పట్టుకుని ఎవరు రక్షించారు? కృష్ణుడు రక్షించాడు. ఆఖరికి ఎంత రక్షించాడంటే యుద్ధం అంతా అయిపోయింది. అయిపోయిన తరువాత ఇక ఈ రథంతో అవసరం లేదు అనుకున్న స్థితిలో అర్జునుడిని ఎక్కించుకుని దూరంగా నదీ తీరానికి తీసుకెళ్ళాడు కృష్ణుడు. తీసుకెళ్ళి వెనక్కి తిరిగి అర్జునుడితో అన్నాడు, బావా నీకు సంబంధించిన కత్తులు, గదలు, బాణాలు, తూణీరాలు ఇలాంటివి ఏమైనా ఉంటే అన్నీ తీసుకుని మళ్ళీ బావా అందులో వదిలిపెట్టేశాను, ముఖ్యమైనతోటి అనకుండా అన్నీ సర్దేసుకుని దిగిపోయి దూరంగా వెళ్ళిపో అన్నాడు. అది గురువుగారి మాట మీద గురంటే. ఎందుకు బావా అని అడగలేదు అర్జునుడు. కృష్ణుడు చెప్పాడు, మూట కట్టుకుని వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళి నించున్నాడు. ఇలా పైకి చూసి పతాకం మీద ఉన్న హనుమతో అన్నారు, హనుమ మీరు బయలుదేరండి. హనుమ పతాకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కృష్ణ పరమాత్మ ఒకసారి రథం వంక చుట్టూ చూసి ఒక్క దూకు దూకేశారు దూరంగా. ఆయన ఇలా దూకేగానే రథం భగ్గున కాలిపోయి. ఇప్పుడు అడిగాడు అర్జునుడు, బావా అదేమిటి రథం అలా భగ్గున కాలిపోయింది అని అడిగాడు. అడిగితే కృష్ణుడు అన్నాడు, బావా ఈ రథం ఎప్పుడో కాలిపోయింది. భీష్మద్రోణాది మహావీరులు ప్రయోగించినటువంటి అస్త్రముల ధాటికి రథం కాలిపోతే లోపల నువ్వున్నామని కాపాడాను ఇంతకాలం. ఇప్పుడు అయిపోయిందిగా ప్రయోజనం, కురుక్షేత్ర సంగ్రామం అయిపోయిందిగా, నీకు సామ్రాజ్యం వచ్చేసిందిగా, అందుకని అది కాలిపోవడానికి అనుమతించాను బావా. ఇది చెప్పి కాపాడా? ఆయన యందు నువ్వు ప్రేమ పెట్టుకున్నావు, ఇక నీ యోగక్షేమములు చూడడం ఆయన కర్తవ్యం. ఆయన చూసుకుంటాడు, తన వస్తువుని తాను చూసుకుంటాడు. అసలు భక్తి అన్న మాటకి సాధన అన్న మాటకి అర్థం ఎక్కడుంది అంటే అసలు మనసుని నిగ్రహించడమే. ఒక మనుష్య జన్మ పరమ ప్రయోజనమేది, నీ మనసుని నువ్వు నిగ్రహించగలిగావా? అదొక్కటి చేత కాలేదు.
ఆ జన్మ విఫలమైపోయిందంటే మిగిలినవి మీరు ఎన్ని చెప్పండి, అవన్నీ కూడా జీవుడికి ఉద్ధారకములు అని నిర్ధారించడం చాలా కష్టం. అవి ఏమో ఏ రూపంగా ఆకరణ పట్టుకుంటాడో తెలియదు. అందుకే నీ మనసుని నువ్వు ఈశ్వర పాదముల దగ్గర పెట్టడం అనేటటువంటిది నేర్చుకోగలిగావా, కృతకృత్యుడవైపోయావు. దీనికి ప్రయత్నం చేయడం నేర్చుకో. అందుకే కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు, శేషసాయికి బ్రొక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరిద విలిన మనము మనము, భగవంతు వలగును పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి. అసలు ఇదొకటి జీవితంలో ఉండాలరా, ఇది లేకపోతే మనం పాడైపోతామన్న విషయం నాబోటిగాళ్ళకి తెలియనప్పుడు అసలు ఆ ప్రార్థన చదివితే, ఓ ఈశ్వరుణ్ణి నేను ఇమ్మని అడగవలసింది ఇదే, ఇది చేత కాక అక్కర్లేనివన్నీ అడిగానా, అసలు నేనంటూ అడిగితే రెండో కోరిక ఇదే అడగాలి, ఇన్నాళ్ళు నా జీవితం గడిచిపోయిందా ఇది అడగకుండా. ఎంత ఆశ్చర్యకరమైన విషయం, ఎంత అద్భుతమైన విషయాన్ని మహాత్ములు జగద్గురువులు శంకర భగవత్పాదులు ప్రతిపాదిస్తున్నారు. కాబట్టి అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం. ఆ పక్కనే ఆయన అంటారు, ఈశ్వర శమయ విషయ మృగతృష్ణాం, నాకు శమమును ప్రసాదించు. నేను ఇందాక అన్నాను కదా, దమము అంటే మనో సంబంధం, అది దాంతినిస్తుంది. శమము ఇంద్రియ సంబంధం, అది శాంతినిస్తుంది. శాంతినిచ్చుట అంటే తిన్నగా మనసుని మీరు నిగ్రహించలేకపోతున్నారనుకోండి, అది సంకల్ప వికల్ప సంఘాతం. దాన్ని నియంత్రించలేకపోతున్నారు, అది పట్టు పట్టలేదు. పడకపోతే ఏం చేయాలంటే ఇంకొక మార్గంలో ప్రయత్నం చేయాలి. ఆ రెండో మార్గం ఏమిటి అంటే దాన్ని శమదమాదులలో శమమును పొందుట అంటారు. అంటే ఇంద్రియములను నిగ్రహించుట. ఇప్పుడు ఏదైనా చాలా క్రూరమైన ప్రాణి ఉందనుకోండి, అది మీద పడిపోకుండా లొంగ తీసుకోవాలి అంటే మేత తగ్గించేస్తారు ముందు. ఇప్పుడు ఒక పులి ఉందనుకోండి, దానికి కడుపు నిండా పెట్టేసి తీసుకురారు, సర్కస్లోకి తీసుకొచ్చేటప్పుడు డొక్క మార్చేసి ఉంచుతారు. శరీరం బలహీనపడి ఉండాలి, లేకపోతే దాన్ని అదుపు చేయడం కష్టం. అంత బలంతో అది వర్ధిల్లితే 10 మందిలోకి మీరు దాన్ని తీసుకురాలేరు. అందుకే యోగి ఏం చెయ్యవలసి ఉంటుందంటే, సాధకుడు ఏం చెయ్యవలసి ఉంటుందంటే, ఇంద్రియములకు వేసేటటువంటి మేతని తగ్గించవలసి ఉంటుంది. ఇది శమం అంటారు. ప్రయత్నపూర్వకంగా ఇంద్రియముల యొక్క ఉద్ధతిని, దాని యొక్క అలజడిని, అది పేట్రీగిపోతున్న విధానాన్ని చూస్తాడు. మనసుతో కలిసి పనిచేస్తుంటాయి ఇంద్రియాలు. అది షట్పది, 5 ఇంద్రియాలు మనస్సు, దీని మీదే పెడుతుంటుంది ప్రార్థన అంతా. అందుకే మదీయే వదన సరోజే అంటారు శంకరులు. ఇప్పుడు కన్ను చూడకూడనిది ఏదుందో అది కనబడినప్పుడే బాగా ఆగిపోతుంది. మీరు గమనించండి, మనుష్యునకు ఉండేటటువంటి బలహీనత ఏది అంటే, విహిత కర్మాచరణమునందు అనురక్తి కన్నా నిషిద్ధ కర్మాచరణమునందు ఉత్సాహం ఎక్కువ. ఏమయ్యా రోజు 5 గంటలకి స్నానం చెయ్యి ఓ నెల్లాళ్ళు అన్నాను అనుకోండి, ఏదో తెల్లవారకట 5 గంటలకు లేచి మొత్తం మీద స్నానం చేసేస్తాడు, పెద్ద కష్టం కాదు. ఏమయ్యో 5 గంటలకి స్నానం చేసేటప్పుడు మొదటి చెంబు పోసుకునేటప్పుడు మాత్రం కోతి గుర్తు రాకూడదు అన్నాను అనుకోండి, అదే గుర్తొస్తుంది. ఇది చెయ్యవద్దు అని ఏదంటానో ఆ చెయ్యవద్దని ఎందుకన్నాడు అది తెలుసుకోవాలని కుతూహలం. రామాయణం చదవండి అని చెప్తే చదవడం కన్నా చదవకూడనివి ఏముంటాయో అవి చదవడం మీద సంతోషం ఎక్కువ. ఎందుకంటే ఇది మనిషి మనసుకు ఉండేటటువంటి బలహీనత. ఆ కారణం చేత కన్ను తొందరగా ఎక్కడాగిపోతుందంటే, ఏది చూడకూడనిది ఉన్నదో దాని దగ్గరే ఆగుతుంది. ఆగి లోపలికి చేరవేస్తుంది. వేస్తే మనసు కదిలిపోతుంది రజోగుణ తమోగుణంతో. ముక్కు ఏది వాసన చూడకూడదో దాన్ని వాసన చూసి లోపలికి పంపుతుంది, దాని యొక్క ఉద్ధతికి మనసు కదిలిపోతుంది. నాలుక ఏది ఎలా తినకూడదో దాన్ని అలా తినడానికే ఉత్సాహాన్ని పొంది లోపలికి పంపుతుంది, మనసు కదిలిపోతుంది. మనసు తిన్న దాంట్లో 6వ వంతండి, అది సూక్ష్మ శరీరం.
అది కదులుతుంది మళ్ళీ ఉద్వేగంతో. ఏది ముట్టుకోకూడదో అదోసారి ముట్టుకుంటాడు. ముట్టుకోగానే మనసు ఉద్వేగాన్ని పొందుతుంది. ఉద్వేగాన్ని పొందగానే మనసు కదిలిపోతుంది. రజోగుణ తమోగుణాలతో సంక్రమిస్తాయి. ఏది వాసన చూడకూడదో దాన్ని వాసన చూస్తాడు, మనసు ఉత్సాహం పొందుతుంది. మళ్ళీ రజోగుణ తమోగుణాలు అంటుకుంటాయి. ఇప్పుడు ఇంద్రియముల వలన మనస్సు కదిలిపోతూ ఉంటుంది. ఇప్పుడు కదిలిపోతున్న మనస్సుని నువ్వు నిగ్రహించలేకపోతే, మనసు నాకు దొరకట్లేదండి, అది వెళ్ళిపోతోందండి అటు ఇటు అంటావా? ఇంద్రియములకు మేత పెట్టడం తగ్గించు. గాంధీ గారు తాపత్రయపడ్డారు మహానుభావుడు. ఏదో 3 కోతుల బొమ్మలు పెట్టి చెడు వినవద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడద్దు అని. అలా మేత తగ్గించమంది శాస్త్రం. అంటే ఈ కంటితో చూడడం ప్రారంభం చేస్తే రాత్రి పడుకోబోయే ముందు ఒకసారి విచారణ చేస్తాను. ఇవాళ ఈ కంటితో ఎన్ని చూడకూడనివి చూశావు, కొన్ని చూడక తప్పలేదు చూశావు, నీ ప్రయత్నం లేదు, మనసు కదిలింది, సంతోషం. నీ ప్రయత్నంతో చూడడం మానేశావా లేదా? కొన్ని కనీసం నీ కంటికి కనపడకూడదు ఏదో కనపడింది, తల తిప్పేసి నేను చూడను అని పక్కకి వెళ్ళిపోయావా? చూడు 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 చూడంటుంది అప్పుడే మనసు. నేను చూడనని బిగదీసుకుని వెళ్ళిపోయావా? కనీసం మేత తగ్గించేసావా కంటికి? అలా చూడడం ఆపినందుకు తిరగబడుతుంది. దానికి ఉన్న సంస్కారం అది పూర్వం అలవాటైపోయింది. వాడు చెప్పడం బాగుంది, నువ్వు వినడం బాగుంది, మళ్ళీ కనపడుతుంది ఏమిటి, చూడబోయ్ 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 అంటుంది. ఒక్కనాటికి చూడండి, దీనివల్లే పాడైపోయానని చెప్పాడు నిన్న. నాకు నమ్మకం కుదిరింది, చూడండి, నీ మాట వినడం మానేస్తున్నాను, అన్నీ కుదరవు ఇక నుంచి, ఇక మారుతున్నాను ఇవాళ నుంచి అన్నాడు. కాబట్టి ఇప్పుడు కంటికి మేత తగ్గించాడు. చూడకూడనివి చూడడం, చూడవలసినవి చూస్తాడు. నీకు ఇష్టం ఉండని లేకపోని రోజు ఓసారి ఆలయ గోపురం చూడవలసిందే. నీకు ఇష్టం ఉండని మాని రామాయణం పుస్తకాలన్నిటి దగ్గరికి వెళ్ళి నువ్వు ఓసారి ఇలా చేత్తో ముట్టుకుని నమస్కారం పెట్టవలసిందే. నీకు ఇష్టం ఉండని లేకపోని నువ్వు పూజా మందిరంలోకి వెళ్ళవలసిందే. నువ్వు మొదలు పెట్టవలసిందే, తప్పదు. ఇది నువ్వు ప్రారంభం చెయ్యాలి. నీకు మేత తగ్గిస్తున్నాను. ఇప్పుడు మందు వేస్తున్నాడు, పద్యం పెడుతున్నాడు, 2 చేస్తున్నాడు. కంటిని అరికట్టాడు. ఇది శమము అంటారు. బాహ్యేంద్రియములను అంతరింద్రియములను అరికట్టడం మొదలు పెడతాడు. మేత తగ్గించడం అంటారు. ఇంతకుముందు ఏవేవేవో వింటుండేవాడు, ఇప్పుడు శాంతికారకములైనవే వింటాడు. ఏదో ఓ త్యాగరాజస్వామి వారి కీర్తన వింటాడు, ఓ శ్యామశాస్త్రి వారి కీర్తన వింటాడు, ఓ అన్నమాచార్యుల వారి కీర్తన వింటాడు, ఓ మంచి భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని చదువుతాడు, ఏదైనా ప్రవచనాన్ని వింటాడు, పెద్దలు చెప్పిన మాటలు వింటాడు. చాలా జాగ్రత్తగా ప్రయత్నపూర్వకంగా సత్పురుషులు వీళ్లతో సహవాసం పోగొట్టుకోకూడదు అని ప్రయత్నపూర్వకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు, జార విడుచుకోడు. ఇప్పుడు ఏవి ముట్టుకోవాలో వాటిని ముట్టుకుంటాడు. అవసరం ఉన్నా లేకపోయినా ప్రతిరోజు ఓసారి వెంకటేశ్వర స్వామి వారి మూర్తి దగ్గరికి వెళ్ళి 2 పాదాల దగ్గర ఇలా ముట్టుకోవడం అలవాటు చేసుకున్నాడు. ఓ కృష్ణ పరమాత్మ విగ్రహం ఇంట్లో ఉంది, ఆయన 2 పాదాలు ఇలా ముట్టుకోవడం అలవాటు చేసుకున్నాడు. ఓ పువ్వు భగవంతుడి దగ్గర పెట్టి తీసి వాసన చూడడం నేర్చుకున్నాడు. ఇప్పుడు స్పర్శేంద్రియాన్ని కట్టడి చేశాడు, మేత పెట్టడం తగ్గించాడు. ఏది పడితే అది ముట్టుకోను, అలా కుదరదు. పూర్వం అలా చేశాను, ఇప్పుడు అలా ముట్టుకోను, ఇంకా మేత తగ్గించాడు. ఇలా పూర్వం ఏదో జాజిపూల దండ కొట్లో కొన్నాడు అని వాసన చూసి పట్టుకెళ్ళి భార్యకి ఇచ్చేవాడు, పెట్టుకోబోయ్ అనేవాడు. తప్పని నేను అంటలేదు. ఇప్పుడు ఆ జాజిపూల దండ తీసి ఇంటికి తీసుకొచ్చి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి అది తీసి భగవతి ప్రసాదం పెట్టుకోబోయ్ అన్నాడు. ఇంతక పూర్వానికి ఇప్పటికీ తేడా ఎక్కడి నుంచి వచ్చింది? ఇంద్రియాల వైపు నుంచి మనసు దగ్గరికి ఎడుతున్నాడు. ఇది కట్టడి చేస్తున్నాడు. ఎప్పుడైతే కట్టడి చేస్తున్నాడో దీని ప్రభావం మనసు మీద పడుతూ ఉంటుంది. మనసు యొక్క విచ్చలవిడితనం తగ్గిపోతుంది. దీనికి ఉన్న గొప్పతనం ఏమిటంటే సంస్కారము ఉద్భుతమైందంటారు. మీరు లోపలికి ఏది పంపిస్తారో దాన్ని బట్టే మనసులోంచి స్మరణలు, కోరికలు పుడతాయి. నేను చూడకూడనిది అదే పనిగా చూశాను అనుకోండి, అదే పనిగా చూడకూడదంతా చూసి ఎవరో కొట్టుకోవడాన్ని, కింద మీద పడి గుద్దుకోవడాన్ని ఊరికే చాలాసేపు చూసి టీవీలో పనున్నా లేకపోయినా ఓహో మల్ల యుద్ధం, కింద మీద పడి కొట్టుకోవడం, అది చూశాను. చూసి 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 సాయంకాలం అయిందని స్నానం చేసి వెళ్ళి పూజ గదిలో కూర్చుని కళ్ళు మూసుకున్నాను. ఏం కనపడుతుంది నాకు చెప్పండి? కింద పడి మీద పడి గుద్దుకోవడం కనపడుతుంది.
ఎందుకనంటే దీంట్లోంచి లోపలికి అది పంపారు, దాన్నే పట్టుకుందది, అదే చూపిస్తుంది. భద్రాచలం కళ్యాణం చూశారు, నోరు మొయ్యి కూర్చో 2 గంటలు, పెచ్చ పెచ్చ వేషాలు నీకు ఎన్నో మాటలు తీసుకెళ్ళా సినిమాకి, ఇవాళ నా కోసం నువ్వు కూర్చోబెట్టారు. ఇప్పుడు ఏం చేస్తుంది? ఓసారి ఆవలించినా ఓసారి చూస్తుంది. అందరూ అరిచి లేచి కూడా సంతోషంగా నృత్యం చేస్తుంటే వీడెలా పడుకుంటాడు? పడుకోలేడుగా. కాబట్టి మర్యాద పురస్సరంగా ఓ చోటుకు వచ్చామంటే ఎలా కూర్చోవాలో నేర్చుకుని కూర్చోవాలి. అంతేగాని మన ఇంట్లో పడుకున్నట్టు కుర్చీల్లో ఇలా పడుకుని కాదుగా ఉండవలసింది, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో నేర్చుకుని ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు? భద్రాచల కళ్యాణం అవుతోంది అంటే పరమ సంతోషంతో ఆ కళ్యాణాన్ని అనుభవిస్తాడు. ఇంతసేపు కళ్యాణం చూశాడు, ఇంటికి వెళ్ళాడు, దేని గురించి మాట్లాడతాడు? ఆ కళ్యాణం మంత్రాలు అవి నాకు అర్థం కాలేదు, కానీ వాళ్ళు అక్కడ సీతమ్మ పెళ్లి కూతురాయనే, మన రామయ్య పెళ్లి కొడుకాయనే అని వాళ్ళు అంటుంటే వీళ్ళందరూ కూడా అంటూ ఆడేసి లేచిపోయి సంతోషపడిపోతుంటే ఏదో నిజంగా సీతారామ కళ్యాణానికి వెళ్ళిపోయినంత సంతోషం వచ్చేసిందే అంటాడు. ఇప్పుడు ఏమైంది? మనసు మీద ఏం పడింది? దీంతో ఏం చూసావో అది లోపలికి వెళ్ళింది. రాముడి గురించి ఆలోచించింది, రామ అనిపించింది, సీతమ్మ అనిపించింది, భద్రాచలం అనిపించింది, ఓ పాట వినేట్టు చేసింది. పట్టికెళ్ళి అక్కడ పారేశావు శరీరాన్ని, 5 ఆ వస్తువు లోపలికి వెళ్ళింది. అలా ప్రభావితమైంది మనసు. పట్టికెళ్ళి కొట్లాడుకునే చోట పారేశావు, అదే ప్రభావితం. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను, మీరు పట్టేసుకుంటారు. దీపం పెట్టి అలా దీపం వంక చూసి ఒక్కసారి కళ్ళు మూసుకోండి, కదులుతున్న దీపాన్ని చూపిస్తుంది మనసు. మనోనేత్రం అంటారు. మీరు ఏవి లోపలికి పంపుతున్నారో వాటినే మనసు పట్టుకుంటుంది. మీరు లోపలికి వెళ్ళే ద్వారాలని అరికట్టేశారనుకోండి, నియంత్రించేశారనుకోండి, ఇలా ఉండదు మేత ఇక ఇవాళ నుంచి నీకు, నిన్ను లొంగదీయాలనుకుంటున్నాను, ద్వారములను నియంత్రిస్తున్నాను. కంటిగుండా కొన్నే వెడతాయి, ఇక ఇష్టం వచ్చినట్టు వెళ్ళ. ఒకసారి బిగదీశారనుకోండి తిరగబడిపోతున్నది త్రాచుపాములాగా. కొద్దిగా తగ్గించేస్తున్నారనుకోండి, మెల్లిగా దీని మీద ప్రీతి పొంది అదే వదిలిపెట్టేయడం మొదలుపెట్టేస్తుంది. ఇంకా సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.